అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వాలంటీర్ కనెక్షన్ యూట్యూబ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్. సో మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని ట్యాప్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో ఈ వీడియో ఏంటంటే ఇది వచ్చేసి పెళ్లి కానుకకి సంబంధించిన ఎస్ఓపి అనమాట. సో గవర్నమెంట్ రిలీజ్ చేసింది, బట్ సైట్ అయితే మనకి ఇంకా రిలీజ్ కాలేదు, ఓపెన్లో లేదండి. సో రిలీజ్ అయిన తర్వాత నుంచి అయితే అప్లై చేసుకోవడానికైతే ఉంటుందన్నమాట ఆప్షన్ మనకి. సో పథకం ఉద్దేశం వచ్చేసి వధువులకు వివాహ ప్రోత్సాహం అందించడం కోసం అనమాట. సో పేదవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పథకం ప్రారంభం వచ్చేసి ఆల్రెడీ ఇంతకుముందే ప్రారంభం అయింది. బట్ ఏంటంటే వైఎస్ఆర్ పెళ్లి కానుక అనేది ఈ ప్రభుత్వంలో ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. స్టార్ట్ అయితే జగన్ గారు ఎప్పుడైతే లాంచ్ చేస్తారో అప్పటి నుంచి అమల్లోకి అయితే వస్తుందన్నమాట. సో ఇదైతే ఇంతకుముందు ప్రభుత్వంలో కూడా ఉంది. సో 2018 4వ నెల 20వ తేదీన ప్రారంభించబడింది అనమాట. సో వధువులకి హెల్ప్ చేయాలి అనేసి. సో దాన్నే వివాహ ప్రోత్సాహకంగా మన ప్రభుత్వం కూడా ముందుకు తీసుకెళ్ళనుందనమాట. అండ్ ప్రయోజనాలు అయితే చూద్దాం. వివాహాల వివరాలు అన్నీ డిజిటలైజేషన్ కాబడతాయి. మరియు ఏది ఎక్కువ అయితే అది ప్రాతిపదికన వివాహ ప్రోత్సాహకం లబ్ధిదారుడికి అయితే అందుతుందన్నమాట. సో నకిలీ నమోదులు అయితే అంటే డూప్లికేట్ వాల్యూస్ అనేది అప్లోడ్ అయితే అవ్వవు. వివాహ ధృవీకరణ విడుదల చేయడానికి చట్టబద్ధత అయితే కలుగుతుందన్నమాట. వివాహ ప్రోత్సాహకం నేరుగా వధువు బ్యాంక్ ఖాతాకు అయితే జమ చేయబడుతుంది. నమోదు కేంద్రాలు ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు. సో వెలుగు మండల ఆఫీసులన్నీ ఉంటాయన్నమాట మండలాల్లో. మరియు పట్టణాల్లో చూసుకుంటే మెప్మా ఆఫీసులు అయితే ఉంటాయన్నమాట. సో నమోదు చేసుకోవడానికి అండ్ నమోదు చేసుకోవడానికి కావాల్సిన అర్హతలు ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు. సో వివాహ తేదీ నాటికి వధువు వయసు అంటే పెళ్లి కూతురు వయసు 18 సంవత్సరాలు ఉండాలి, వరుడి వయస్సు 21 సంవత్సరాలు ఉండాలన్నమాట. నిండి ఉండాలి. వధువు తప్పనిసరిగా తెల్ల రేషన్ కార్డు కుటుంబానికి చెందిన వారై ఉండాలంటే బీపీఎల్ ఫ్యామిలీ బిలో పావర్టీ లైన్ సంబంధించిన వాళ్ళైతే ఉండాలన్నమాట. సో వరుడు బీపీఎల్ కుటుంబానికి చెందిన ఒకటే, చెందకపోయినా ఒకటే అయి ఉండాలి. బట్ వరుడు ప్రభుత్వ ఉద్యోగి అయినా కూడా అర్హులే అవుతారనమాట. సో వరుడు తెలంగాణ, ఒరిస్సా, తమిళనాడు, ఛత్తీస్గఢ్, కర్ణాటక మరియు పాండిచ్చేరికి చెందిన యానాం జిల్లాకు చెందిన వారై ఉన్నా కూడా అర్హులే. కానీ వధువు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళై ఉండాలి. సో పిఎస్ఎస్లో నమోదై ఉండాలన్నమాట. ప్రజా సాధికార సర్వేలో వివాహం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరగాలి. అవుట్ స్టేట్ అయితే ఈ ఫండ్ అనేది రిలీజ్ కాదనమాట. వాళ్ళకి మొదటి వివాహం మాత్రమే అర్హులు. వితంతువులు తప్ప, ఒకవేళ భర్త చనిపోయి ఉండే వాళ్ళు తప్ప. నమోదు చేసుకునే సమయానికి వివాహ వేదిక మరియు సమయం నిర్ణయించి ఉండాలి. 5 రోజుల ముందుగా నమోదు అయితే చేసుకొని ఉండాలన్నమాట. కావాల్సిన పత్రాలు ఆధార్ కార్డు ఉండాలి. మళ్ళీ సంరక్షకుల ఆధార్ కార్డులు అంటే తల్లిదండ్రి ఆధార్ కార్డు, వధువు ఆధార్ కార్డు ఉండాలి. సో సేమ్ అంతే పెళ్లి కొడుకు కూడా. సో మీ సేవకు సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఎస్ఎస్సి చదివిన వారైతే ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉండాలన్నమాట. అండ్ తెల్ల రేషన్ కార్డు లేని వధువులు మీ సేవ ద్వారా విడుదలైన ఇన్కమ్కి సంబంధించి సర్టిఫికేట్ అయితే ఉండవలసి ఉంటుంది అనమాట. రేషన్ కార్డు లేని వాళ్ళు, సో ఎలిజిబిలిటీ ఉండి కూడా లేకుండా ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్ అనమాట. విభిన్న ప్రభావంతులు అంటే వికలాంగుల సర్టిఫికేట్ కావచ్చు, వాళ్ళ సర్టిఫికేట్కి సంబంధించి సదరం కావచ్చు, అట్లాంటి వాళ్ళు. భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి కూడా వాళ్ళకి రిజిస్ట్రేషన్ కార్డులు ఉంటాయి వాళ్ళకి సంబంధించి. మరియు తెలంగాణ, ఒరిస్సా, పాండిచ్చేరి, ఛత్తీస్గఢ్, కర్ణాటక ఈ ప్రూఫ్స్ కూడా ఉండాలన్నమాట. సో అక్కడ వాళ్ళైనా అయి ఉండొచ్చు, కానీ వధువు మాత్రం ఆంధ్రప్రదేశ్ వాళ్ళే అయి ఉండాలి. సో వివాహ పత్రిక అంటే వివాహ వేదిక మరియు లగ్న పత్రిక కూడా అయి ఉండొచ్చు. వివాహ పత్రిక అయితే వెడ్డింగ్ కార్డ్ అయితే కంపల్సరీగా ఉండాలి. సో ఇదండి ఫండ్స్ రిలీజ్ చేసేది. వైఎస్ఆర్ పెళ్లి కానుక సంబంధించి గిరిపుత్రిక ఎస్టీ కులాంతర వివాహానికి సంబంధించి సో గిరిపుత్రిక వచ్చేసి 50,000, ఎస్టీ కులాంతర వివాహం 75,000, ఎస్సీకి వచ్చేసి 40,000, ఎస్సీ కులాంతర వివాహం వచ్చేసి 75,000. దుల్హన్ అంటే ముస్లిమ్స్కి సంబంధించి 50,000 ఇస్తారు. బీసీకి వచ్చేసి 35,000, బీసీ కులాంతరం వచ్చేసి 50,000. విభిన్న ప్రభావంతులు అంటే వికలాంగులకు సంబంధించి ₹1,00,000. సో అలాగే భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన బోర్డు నుంచి అయితే ఎస్టీకి అయితే 50,000, ఎస్సీకి అయితే 40,000, అలాగే బీసీకి సంబంధించిన ఫండ్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో నోడల్ శాఖకు సంబంధించి వెరిఫికేషన్స్ ఎలా జరుగుతాయి అనేది చూద్దాం. సాంఘిక సంక్షేమ శాఖ నోడల్ శాఖగా వ్యవహరిస్తుంది. సో వెల్ఫేర్ సంక్షేమ శాఖ ఇందులో భాగంగా అయితే వ్యవహరిస్తుంది అనమాట. అమలు విధానం అనేది ఎలా జరుగుతుంది అనేది చూద్దాం. సో పెళ్లి కానుక కొరకు దరఖాస్తు చేసుకోవడం, ఆ తర్వాత కళ్యాణ మిత్ర ద్వారా క్షేత్రస్థాయి పరిశీలన చేయించుకోవడం, ఆ తర్వాత 20% వివాహ ప్రోత్సాహకం వధువు ఖాతాకు పంపించడం, కళ్యాణ మిత్ర మళ్ళీ
రెండవ దశ వెరిఫికేషన్ అయితే చేస్తారు. చేసిన తర్వాత వివాహ ఫోటోలు అయితే పరిశీలిస్తారనమాట. సో తర్వాత 80% వివాహ ప్రోత్సాహకం వధువు ఖాతాకు అయితే పంపించడం జరుగుతుంది. సో వివాహ రిజిస్టర్ సర్టిఫికేట్ అనేది ఇస్తారనమాట లాస్ట్ ప్రొసీజరు. అండ్ ఇంకో విషయం చూసుకుంటే వధువుకు సంబంధించిన ఆధారు బ్యాంక్కి కంపల్సరీగా లింక్ అయ్యి ఉండాలి. సో ఆమె బ్యాంక్ ఖాతాలోనే కదా పడతాయి మనీ, కాబట్టి లింక్ అయ్యి ఉండాలన్నమాట. సో ఇది ప్రొసీజర్, అమలు విధానం అయితే ఇది ఒక డయాగ్రమాటికల్గా. అండ్ వార్డుల కేటాయింపు ఎవరు ఎలా వెరిఫై చేస్తారు అనేది చూద్దాం ఇప్పుడు. సో గ్రామ పంచాయతీల లేకపోతే వార్డుల కేటాయింపు ఎవరి ద్వారా జరుగుతుంది అనేది చూద్దాము. గ్రామీణ ప్రాంతాల్లో మండలానికి 2 చొప్పున మరియు పట్టణ ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి 2 నుండి 3 కళ్యాణ మిత్రలు ఉంటారనమాట. కళ్యాణ మిత్రలు గ్రామాల్లో 2, పట్టణాల్లో 2 కంటే ఎక్కువ. ఆ మండలంలో ఉన్న గ్రామ పంచాయతీలు మరియు వార్డులు వారికి కేటాయించిన వారి ఆధార్ వివరాలను లింక్ చేయబడతాయి. సో కళ్యాణ మిత్రాలు వచ్చేసి జీపీ గ్రామ పంచాయతీ లేకపోతే వార్డులకు సంబంధించిన క్షేత్ర పరిశీలన అయితే చేస్తారు. ఒక్కొక్క ఫీల్డ్ వెరిఫికేషన్కు 300 రూపాయలు అయితే ఖర్చు అవుతుందన్నమాట. సో ఇది ప్రభుత్వమే భరిస్తుందన్నమాట. సో గ్రామీణ ప్రాంతాల్లో కళ్యాణ మిత్ర స్వంత గ్రామాల్లో జరిగే వివాహాలకు హాజరవుతారనమాట. మిగిలిన ప్రతి జీపీకి ఒక గ్రామ సంఘం సహాయకులు ఉంటారు. సో గ్రామాల్లో కళ్యాణ మిత్రలు, పట్టణాల్లో చూసుకుంటే గ్రామ సంఘం సహాయకులు ఉంటారు. మరియు పట్టణాల్లో జరిగే వివాహాలను అక్కడి కళ్యాణ మిత్రలే హాజరవుతారనమాట. వివోఏలు ఉండరు, అంటే గ్రామ సంఘం సహాయకులు అయితే ఉండరు. ఉదయం 9 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు జరిగే వివాహ పరిశీలనకు 250 చొప్పున గవర్నమెంట్ ఇస్తుందన్నమాట. సో అలాగే 7 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే వివాహ పరిశీలనకు 500 చొప్పున ఫీజు అయితే చెల్లించడం జరుగుతుందన్నమాట వాళ్ళకి గవర్నమెంట్. సో వాళ్ళు వచ్చి వెరిఫై చేయాలి కదా, సో ఇన్కమ్ అనేది వాళ్ళకి అదే అనమాట. నెక్స్ట్ క్షేత్ర పరిశీలన అనేది ఎలా జరుగుతుంది అనేది చూద్దాం మనము. నమోదు చేసుకున్న ప్రతి వధువు లేకపోతే వరుడు వివరాలు ఆ గ్రామ పంచాయతీ కేటాయించబడిన కళ్యాణ మిత్ర ట్యాబ్లకు పంపబడతాయి అన్నమాట. ప్రతి ఒక్క వధువు లేదా వరుడు వివరాలు తప్పనిసరిగా క్షేత్రస్థాయి పరిశీలన అయితే చేస్తారు. సో ఫీల్డ్ వెరిఫికేషన్ చేయబడతాయి, వచ్చి ఎంక్వైరీ చేస్తారనమాట. సో కళ్యాణ మిత్రలు వధువుకి వరుడికి ఫస్ట్ మ్యారేజా కాదా అనేది చూస్తారు. సో వితంతువులు అయితే ఎలిజిబుల్ అండి, కాకపోతే ఫస్ట్ మ్యారేజ్ ఒకవేళ కొన్ని ఇష్యూస్ వల్ల వితంతువులు అయితే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇస్తున్నారు. ఇంటి వద్దకు వెళ్ళి నమోదు సమయంలో ఇచ్చిన సర్టిఫికేట్ల వివరాలు కూడా పరిశీలిస్తారనమాట. సో వాళ్ళు ఒరిజినల్స్ కూడా చెక్ చేస్తారు. బయో అథెంటికేషన్ అయితే తీసుకుంటారనమాట. ఫోటో తీసుకుంటారు ఇద్దరిది. తల్లి లేదా తండ్రికి సంబంధించి వాళ్ళైనా లేకపోతే తల్లికి సంబంధించిన వాళ్ళైనా గార్డియన్స్గా ఒకవేళ ఉంటే, వాళ్ళు ఎవరు లేకపోతే వాళ్ళను కూడా బయో అథెంటికేషన్ అయితే తీసుకుంటారనమాట. సో వధువు లేదా వరుడు ఇది మొదటి వివాహమా కాదా అనేది, వివాహం యథార్థంగా జరుగుతున్నదా లేదా అనే వివరాలు కూడా ఇరుగు పొరుగు వారిని కూడా అడిగి ధృవీకరిస్తారు. వాళ్ళ బయో అథెంటికేషన్ కూడా తీసుకుంటారనమాట. సో ఫస్ట్ అప్లోడ్ చేసుకునేటప్పుడు, దరఖాస్తు చేసుకునేటప్పుడు ఏవైతే డీటెయిల్స్ ఇచ్చారో అవి సరైనవా కాదనేది చెక్ చేస్తారనమాట. సో అక్కడ ఇచ్చిన డేట్ ఆఫ్ మ్యారేజ్ కూడా చెక్ చేస్తారు. సో అన్నీ క్లియర్గా ఉన్నాయా లేదనేది కళ్యాణ మిత్రాలు అయితే చెక్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ వివాహ ప్రోత్సాహకం 20% ఎప్పుడు విడుదల చేస్తారు? సో ఎప్పుడు విడుదల చేస్తారనేది చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ అయితే క్షేత్ర పరిశీలన కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళ సర్టిఫికేట్లు, వివరాలు, ఫోటోలు అన్నీ పరిశీలించి నిజమైతే, అవన్నీ కరెక్టే అయితే 20% అనేది వధువు ఖాతాకి ఫండ్స్ అయితే రిలీజ్ అయ్యేటట్టుగా చూస్తారు. తర్వాత వివాహ ప్రోత్సాహకం మొత్తంలో 20% వధువు సేవింగ్స్ బ్యాంక్ ఖాతాకు నేరుగా జమ చేయబడుతుందన్నమాట. సో బ్యాంక్ ఖాతాకైతే వధువు యొక్క ఆధార్ అయితే లింక్ చేసి ఉండాలి కంపల్సరీగా, ఇది చూసుకోండి. సో దీని ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుంది అంటే, వివరాలు SMS ద్వారా మరియు గౌరవ ముఖ్యమంత్రి వారి లేఖ ద్వారా లబ్ధిదారులకు తెలియజేయబడతాయి. సో ఇంకా ఈ స్కీమ్ అనేది లాంచ్ కాలేదు కాబట్టి, సో ఎప్పుడైనా లాంచ్ అవ్వచ్చు, మనకి డేట్ అనేది ఫిక్స్ చేయలేదు కాబట్టి వెయిట్ చేద్దాము. సో ఇప్పుడైతే సైట్ అయితే క్లోజ్లో ఉందండి. ఇంతకుముందు ఓపెన్లో ఉండి ఎవరైతే అప్లై చేసుకుంటారో సో వాళ్ళందరికీ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఈ YSR పెళ్లి కానుక అనేది ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా, సో అప్పుడే వాళ్ళకి అమౌంట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో డోంట్ వరీ, అందరికీ పడతాయి. సో ఇంకొకటి, వివాహం పరిశీలన ఎలా చేస్తారు అనేది చూద్దాం. వివాహ సమయానాటికి
కళ్యాణ మిత్ర లేకపోతే గ్రామ సంఘం సహాయకులు ఉంటారు కదా, వాళ్ళందరూ హాజరవుతారనమాట అక్కడికి వచ్చేసి వధువు ఫోటో మరియు వరుడు ఫోటో ఇద్దరు కలిసి ఉన్న ఫోటోని తీసి మొత్తం 3 ఫోటోలు అయితే తీస్తారు. సో గౌరవ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ వారి శుభాకాంక్షలు చదివి వధూవరులకు అందజేస్తారనమాట. గౌరవ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ వారి శుభాకాంక్షలు అంటే సో వాళ్ళ నుంచి ఒక అప్రూవల్ లెటర్ అనమాట. అది ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి, మనకు స్టార్ట్ అవ్వలేదు కాబట్టి సో టైం పడుతుంది. వివాహ ఫోటోలు వెలుగు మండలం మరియు మండల సమాఖ్యలు ఉంటాయి కదా, సో వాళ్ళకి సంబంధించిన లాగిన్లోకి వెళ్తాయి. ఆ తర్వాత లాగిన్కి వెళ్ళిన తర్వాత వివాహాధికారి ఓకే చేస్తారనమాట. అది కూడా అన్ని ఎవిడెన్సెస్ పర్ఫెక్ట్గా ఉంటే మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు వివాహాధికారి గారు. వాళ్ళ లాగిన్గా అయితే పంపించడం జరుగుతుంది కదా, సో వాళ్ళు అన్నీ క్లియర్గా చెక్ చేసి మాత్రమే సో ఓకే చేయడం అయితే జరుగుతుంది. అప్పుడు ఫుల్ అమౌంట్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. బట్ అప్పటి వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే వివాహ ప్రోత్సాహకం 80% ఎప్పుడు విడుదల చేస్తారు అనేది చూద్దాం. వెలుగు మండల లేకపోతే మహిళా సమాఖ్య అకౌంట్ లాగిన్లో వివాహ ఫోటోలు పరిశీలించి నిర్ధారించిన తర్వాత వివాహ ప్రోత్సాహకం మొత్తంలో మిగిలిన 80% వధువు సేవింగ్స్ బ్యాంకుకు పంపించడం అయితే జరుగుతుంది. సో ప్రతిదీ మహిళా సమాఖ్య అకౌంటెంట్ లాగిన్లోనే జరుగుతుందనమాట. సో వాళ్ళు క్లియర్ చేస్తారు. ఎవరు వివాహాధికారి ఓకే చేసిన తర్వాత వీళ్ళ లాగిన్లోకి వెళ్తుంది, అకౌంటెంట్ లాగిన్లోకి వెళ్తుంది. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. SMS ద్వారా అయితే సో ముఖ్యమంత్రి గారి వారి లేఖ ద్వారా తెలియజేయబడుతుంది అనమాట వాళ్ళకి అమౌంట్ వచ్చింది అనేసి. సో పెళ్లి కానుక ద్వారా అనేసి ఈ స్కీమ్ లాంచ్ అయిన తర్వాత ఈ ఫుల్ అమౌంట్ అనేది ఓకే అవుతుందన్నమాట. ఎవరైతే అప్లై చేసుకున్నారో ఇంతకుముందు కూడా వాళ్ళకు కూడా పడతాయి. వివాహ సర్టిఫికేట్ అనేది ఎలా ఇస్తారు అనేది వివాహ అధికారి లాగిన్లోకి వెళ్ళిన తర్వాత వెరిఫికేషన్ చేసి ఓకే చేసిన తర్వాత వాళ్ళకైతే వివాహ సర్టిఫికేట్, వివాహ ధృవీకరణ పత్రం అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఆ తర్వాత విడుదలైన వివాహ ధృవీకరణ పత్రం కూడా వధువుకైతే పంపించడం జరుగుతుంది. సో రిజిస్ట్రేషన్ ఫామ్స్ కూడా వెళ్ళి ఇచ్చేస్తారు. సో అది క్లియర్ అయిపోతుంది అనమాట. సో సబ్ డివిజన్స్కి పంపిస్తారనమాట. సబ్ డివిజన్ రిజిస్టర్ ఆఫీసెస్ ఉంటాయి కదా, సో అక్కడికైనా వెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు. సో 2 ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట మనకి. దరఖాస్తుదారులకు అవగాహన లేకపోవడం వలన వివాహ తేదీ నాటికి 10 రోజుల ముందు దరఖాస్తు చేసుకోకపోవడం వస్తున్న ఇబ్బందులు అనమాట ఇవి. బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ అవ్వకపోవడం మరియు చిరునామా, ఫోన్ నెంబర్లు కరెక్ట్గా లేకపోవడం, వివాహ వేదిక మరియు చిరునామా, సమయం ఇవన్నీ కరెక్ట్గా లేకపోవడం వల్ల రిజెక్ట్ అవుతున్నాయి అనేసి చెప్తున్నారు. సో చేయవలసిన పనులు వచ్చేసి పెళ్లి కానుక రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మెప్మా లేదా వెలుగు ఆఫీసెస్లో, మున్సిపాలిటీ స్థాయి లేకపోతే మండల స్థాయిలో అనమాట. వధువు లేకపోతే వరుడి వివరాలు పరిశీలన ఎవరు చేస్తారంటే కళ్యాణ మిత్ర వాళ్ళు చేస్తారు గ్రామ స్థాయిలో. 20% వివాహ ప్రోత్సాహకం ఎప్పుడు ఇస్తారు అనేది, ఎవరు ఇస్తారు అనేది సెర్పు రాష్ట్ర స్థాయిగా ఇస్తారనమాట. వివాహ పరిశీలన మ్యారేజ్ వెరిఫికేషన్ ఎవరు చేస్తారంటే కళ్యాణ మిత్ర లేకపోతే VOA వాళ్ళు వచ్చేసి చేస్తారనమాట గ్రామ స్థాయిలో. పెళ్లి ఫోటోలు ఆన్లైన్లో లాగిన్లో ఎవరు పెడతారంటే అకౌంటెంట్ మెప్మా లేకపోతే డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉంటారు. ఒకవేళ అనుమతిస్తారు లేకపోతే తిరస్కరిస్తారనమాట. వాళ్ళ ఎవిడెన్సెస్ చూసి 80% వివాహ ప్రోత్సాహకం అనేది వధువు ఖాతాకు అయితే జమ చేయడం జరుగుతుంది. సర్పు చూసుకుంటుందన్నమాట. సో రాష్ట్ర స్థాయిగా మ్యారేజ్ సర్టిఫికేషన్ అయితే విడుదల చేస్తారు లాస్ట్కి. మరియు గమనిక అయితే లాస్ట్ ఇది గవర్నమెంట్ నుంచి వచ్చిన SOP అండి. వధువు బ్యాంక్ ఖాతాకు తప్పనిసరిగా సర్పు వారు రిజెక్ట్ చేస్తే మరలా తెప్పించి ఎడిట్ చేయించడం జరుగుతుందన్నమాట. సో పెళ్లి కానుక విడుదల చేశాక ఏ కారణం చేత అయినా బ్యాంకు నుండి రిజెక్ట్ అయితే వాళ్ళ డీటెయిల్స్ మళ్ళీ తెప్పించి సర్పు వారికి పంపించడం అయితే జరుగుతుంది. సో MS అకౌంటెంట్ ఉంటారు కదా, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఈ వర్క్స్ అయితే చేస్తారనమాట. సో ఈ వర్క్ గాను మళ్ళీ ఒకవేళ రిజెక్ట్ అయ్యి మళ్ళీ వాళ్ళ డీటెయిల్స్ అప్లోడ్ చేయడానికి గాను ఒక రికార్డుకి 150 రూపీస్ అయితే చెల్లించాలి. సో అది గవర్నమెంటే చెల్లిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. సో ఇవండి ఇప్పటికున్న గైడ్లైన్స్. మరి ఫ్యూచర్లో ఏమైనా మార్చచ్చు అనేది తెలీదు. సో ఇంకా అప్డేట్ అయితే గవర్నమెంట్ నుంచి రాలేదన్నమాట. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ స్టే ట్యూన్ టు వాలంటీర్ కనెక్షన్ యూట్యూబ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి సో దట్ అందరికీ యూజ్ అవ్వచ్చు కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.